ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి, ఈవిడెవరో బాగున్నావిడ అనుకుంటా. ఈవిని చూస్తుంటే మిగతా వాళ్ళలా లేదు. మా చెల్లెమ్మని మించిన వాళ్ళు ఎవరుంటారో ఎవరైనా తనకంటే తక్కువ. అదే నిజమేలేండి. ముందు ఆవిడతో పరిచయం పెంచుకోవాలి మనం. ఇదేంటి అంత ఇన్సల్ట్ చేసినా కూడా మళ్ళీ వచ్చింది? ఈవిడ్ని రమాదేవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్వైట్ చేయదు కదా, మరెందుకు వచ్చుంటుంది? ఇంకోసారి అందరి ముందు ఇన్సల్ట్ చేస్తుందో ఏమో. హాయ్ రామా, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఏంటి ఇన్విటేషన్ లేకుండా వచ్చి నిన్ను ఇరిటేట్ చేస్తున్నానని ఫీల్ అవుతున్నావా? ఎవరు రమ్మన్నారు? ఒకరు పిలిస్తే నేనెందుకొస్తాను? రావాలనిపించింది. ఎంతైనా స్నేహితురాలివి కదా, అందుకే వచ్చాను. నువ్వు నా స్నేహితురాలివి కాదని, ఇంకోసారి మా ఇంటి వైపు రావద్దు అని నీకు చెప్పాను కదా. నిజమే, ఆ రోజు నా రేంజ్ అలాంటిది. 1000 కోట్ల క్లబ్లో లేనని మొహం మీదే కాఫీ పోసి మరీ నన్ను అవమానించి పంపించావు. బట్ ఈరోజు నా రేంజ్ ఏంటో తెలుసా? ఒకేసారి 100 రేంజ్ రోవర్స్ నిలబెట్టి కొనేంత రేంజ్. ఏంటి నువ్వు అనేది? బహుశా ఈ ఫంక్షన్ హడావుల్లో పడి నువ్వొక అప్డేట్ మిస్ అయి ఉంటావు. నేను 1000 కోట్ల నుంచి 3000 కోట్ల క్లబ్లోకి వచ్చాను. అంటే ఇంచుమించు నీ లెవెల్కి సరిసమానంగా వచ్చానన్నమాట. అని ఆ మాట చెప్పిపోదామని వచ్చాను. ఏంటి ఇన్సల్ట్ చేస్తానేమోనని భయపడుతున్నావా? ఆస్తిలో నీ రేంజ్కొచ్చాను కానీ పొగర్లో నీ స్థాయికి నేనెప్పుడు రాన్లేరమ్మా. సారీ రమ్మా, గిఫ్ట్ ఏం తీసుకురాలేదు. అయినా నేను రావడమే నీకు పెద్ద గిఫ్ట్ కదా. అవును, రమ్మని పిలిచిన వాళ్ళు రావటం, గిఫ్ట్లు ఇవ్వడం నీకేం పెద్ద సర్ప్రైజ్ కాదు కదా. కానీ రాదు అనుకున్న నాలాంటి వాళ్ళు రావడం, ఊహించని రేంజ్లో రావడం నీకు పెద్ద షాకింగ్ కదా. అంతకంటే పెద్ద గిఫ్ట్ ఏముంటుంది చెప్పు నీకు? ఎనీవే, ఇంకో 25వ వార్షికోత్సవాలు ఇంతే ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వస్తాను రమ్మా. నమస్కారం హర్షవర్ధన్ గారు. నమస్కారం. అమ్మా, ఇటే వస్తున్నాడు. ఏంటమ్మా, మనం వెళ్ళిపోతే అటే వస్తున్నాడు. అట్రా అట్రా రా. హలో, చెప్పండి. ఏంటి, రామచంద్రయ్య ఎర్రగిరి కొండల మధ్య కనపడ్డా? ఈసారి వాడు తప్పించుకోవడానికి లేదు. నేనిప్పుడే పోలీసుల్ని తీసుకుని బయలుదేరుతున్నాను.
రామ్ ఏమైపోయింది? అత్త అత్త అక్కడ ఉందమ్మా. అర్జెంటుగా నాన్నకు ఫోన్ చేసి మాట్లాడాలి. అత్త చామంతి ఏమైంది? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు చామంతి. అత్త అత్త అర్జెంటుగా నీ ఫోన్ కావాలి, ఇవ్వత్త. ఏమైంది? ఎందుకు కంగారు పడుతున్నావు? నేను చెప్తానత్త, ఒక నిమిషం ఇవ్వత్త ప్లీజ్. చమంతి, అయ్యో అమ్మా, నాన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఆ. హలో, ఎవరు? నాన్న నాన్న నేను. అమ్మా, ఎలా ఉన్నారమ్మా? ఇదెవరి నెంబరు? మా నంబర్ నుంచి చేస్తే దొరికిపోతామని తెలిసిన వాళ్ళ నంబర్ నుంచి కాల్ చేస్తున్నా నాన్న. సరేనమ్మా, మంచిది. నాన్న నువ్వెక్కడున్నావు? నేనెక్కడో ఉన్నానులే అమ్మా. మీరెలా ఉన్నారు? అక్కడ మీకేం ఇబ్బంది లేదు కదా? అమ్మ బావుందా? మేం బాగానే ఉన్నాం నాన్న. నువ్విప్పుడు ఎర్రగిరి కొండలో ఉన్నావు కదా? అవునమ్మా, నీకెలా తెలుసు? ఇక్కడ మా మేడం వాళ్ళది ఒక ఫంక్షన్ జరుగుతుంటే ఆ ఉపేంద్ర ఇక్కడికి వచ్చాడు నాన్న. ఏంటి, వాడు అక్కడికి వచ్చాడా? నేను చూడలేదు కదా? ఆహా, లేదు నాన్న, అతని కంట పడకుండా జాగ్రత్త పడ్డాం. మా మేడం వాళ్ళకి ఆ ఉపేంద్ర బాగా పరిచయం అనుకుంటాను. అది సరే, నేను ఇక్కడున్న విషయం నీకెలా తెలిసిందమ్మా? ఆ ఉపేంద్రకి ఎవరో కాల్ చేసి నువ్వు ఎర్రగిరి కొండలో ఉన్నావని చెప్పారు నాన్న. ఆ ఉపేంద్ర, నేను వెంటనే పోలీసులను తీసుకొస్తాను, అక్కడున్న మనోళ్ళకి చెప్పి పెట్టండి, ఈసారి వాడు తప్పించుకోవడానికి వీల్లేదు అని అది ఇది మాట్లాడుకుంటూ గబగబా వెళ్ళిపోయాడు నాన్న. అవునా? నేను ఇక్కడున్న విషయం కూడా తెలిసిపోయిందా? అతను ఆల్రెడీ నీ దగ్గరికి బయలుదేరాడు నాన్న. ఎవరికో కాల్ చేసి నువ్వు తప్పించుకోకుండా చూడమన్నాడు. నువ్వు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపో నాన్న. నేను వీలు చూసుకుని నీకు కాల్ చేస్తాను. సరేమ్మా, మీరు జాగ్రత్త. నువ్వు జాగ్రత్త నాన్న. సరేనమ్మా, ఉంటాను. నాన్నకేం కాదమ్మా, నేను చెప్పాను కదా, నాన్నకేం కాదు, కంగారు పడుకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.